ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ ఇవాళ కన్నుమూశారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్త తెలియగానే సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. భాగ్యరాజ్ మృతికి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సంతాపాన్ని తెలిపారు. 1953లో ఈరోడ్ జిల్లాలోని వెల్లకోవిల్లో ఆయన జన్మించారు. సవరదెల్లా చిత్రంగా తొలి సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. చిత్రసీమలో భాగ్యరాజ్ను స్క్రీన్ ప్లే మన్నాన్ అని పిలుచుకునేవారు. సినిమా కథనం ఎలా ఉండాలి, ప్రేక్షకులను ఎలా కట్టిపడేయాలనే విషయంలో ఆయన కొత్త ట్రెండ్ను సెట్ చేశారు. మధ్యతరగతి కుటుంబాల జీవన విధానం, నిత్య జీవితంలో ఎదురయ్యే సాధారణ ఘటనలను సైతం అత్యంత ఆసక్తికరంగా వెండితెరపై ఆవిష్కరించారు. మౌన గీతాలు, అంతా 7 నాటకాల్, మొంతాపై ముడిచ్చు వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించాయి. కేవలం 25 చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించడమే కాకుండా 75 సినిమాల్లో భాగ్యరాజ్ నటించారు. మరి దేశకు సంబంధించి మన తాజా సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మరి ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ మరణించారు. మరి ఆయన మరణానికి గల కారణం ఏంటి? అభిమానులు ఎలాంటి శోకసంద్రంలో మునిగిపోయారు? చెన్నైలో పరిస్థితి ఎలా కనిపిస్తోంది? తమిళ ఫిల్మ్ పరిశ్రమకు సంబంధించినటువంటి విలక్షణమైన దర్శకుడు, అంతేకాకుండా దర్శకత్వం వహిస్తూ కూడా నటుడుగా కూడా అంతే గుర్తింపు పొందిన వ్యక్తిగా, అంతేకాకుండా స్క్రీన్ డైలాగ్ రైటింగ్ లో భాగ్యరాజ్ మించినటువంటి రైటర్ లేరనే నిరూపణతో ఆయన ఇండస్ట్రీలో ఎంతో పేరుగాచిన వ్యక్తిగా కూడా ఉన్నారు. అయితే ఈ రోజు ఆయన గుండెపోటుతో మరణించినట్టుగా కూడా తెలుస్తోంది. కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నారు. అయితే చెన్నై ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ కూడా శ్వాస విడిచినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన సంబంధించినటువంటి అకాల మరణం వార్త విన్న వెంటనే అయితే తమిళ పరిశ్రమకు సంబంధించి తమిళ పరిస్థితితో పాటు దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి ఆయన అభిమానులంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన 1953 జనవరి 7న ఈరోడ్ జిల్లాలో వెల్కోవిల్ లో జన్మించినటువంటి ఆయన లెజెండరీ డైరెక్టర్ అయినటువంటి భారతీరాజు వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఆయన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టడం జరిగింది. ఆ తర్వాత సూపర్ ఇల్లద్దా చిత్రగల్ అనే సినిమా దర్శకుడిగా మారి తొలి ప్రయత్నంలోనే తన ప్రతిభను చాటుకోవడంతో పాటు ఆయన దర్శకత్వం వహిస్తూ కూడా కథా స్క్రీన్ పై సంభాషణ, అంటే కంప్లీట్ గా డైలాగ్ రైటింగ్ అంతా కూడా ఆయన్నే చేయడం, ఆ తర్వాత హీరోగా కూడా మారి ముందైన ముడిచ్చు అనే ఒక సినిమా, అది తెలుగులో మూడు ముళ్ళ పేరుతో సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి సంబంధించి ఆయనే హీరోగా రావడం జరిగింది. అయితే అంతేకాకుండా చాలా వరకు సినిమాలు అంత పర్వాలేదు, చిన్నువీడు, డార్లింగ్ లాంటి ఎన్నో హిట్ చిత్రాలను ఆయన పూర్తి స్క్రీన్ పైన కూడా కనిపించడం జరిగింది. అటు కుటుంబ కథా చిత్రాలు కావచ్చు, సెన్సిటివ్ ఇష్యూలకు సంబంధించినటువంటి డైలాగ్ రైటింగ్ కావచ్చు, అదేవిధంగా ఎమోషనల్ సంబంధించినటువంటి కథల పైన ఆయన స్పెషలిస్ట్ గా కూడా గుర్తింపు పొందాడు. ఆయన తీసినటువంటి సినిమాలు కూడా ట్రెండ్ గా మారాయని చెప్పుకోవచ్చు. తెలుగులో కూడా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక చిత్రాల్లో ఆయన హస్తం ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అల్లరి నరేష్ నటించినటువంటి పెళ్ళయింది కానీ సినిమాకి సంబంధించి పూర్తి స్థాయి డైరెక్షన్ ఆయన చేయడం జరిగింది. అంతేకాకుండా గతంలో ఇంట్లో ఇల్లాలు, ఒంటిట్లో ప్రియురాలు, అబ్బాయి గారు లాంటి సినిమాలకు కూడా ఆయన స్క్రిప్ట్ రాయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన అటు తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగు, ఇటు మలయాళం, కన్నడం లాంటి ఇండస్ట్రీ కూడా ఆయన సుపరిచితుడుగా అనేక సినిమాలకు సంబంధించి రైటర్ గా కూడా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఆయన సంబంధించినటువంటి మృతి సంబంధించినటువంటి వార్త వినగానే ఇటు ఇండస్ట్రీలకు సంబంధించి దక్షిణ భారతదేశం సంబంధించిన అన్ని ఇండస్ట్రీలకు దిగ్భ్రాంతికి గురవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి మరణ వార్త పైన కూడా స్పందిస్తూ అనేక మంది సెలబ్రిటీస్ సోషల్ మీడియా ద్వారా ఎక్స్ వేదికగా ఆయనకు సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇటు తీవ్ర తమిళ చిత్రసీమకు సంబంధించి ఒక గొప్ప మార్గదర్శిగా కూడా కథలకు సంబంధించినటువంటి వైవిధ్యం ఏదైతే ఉందో, ఆయన రాసినటువంటి స్క్రీన్ ప్లేలు ఏవైతే ఉన్నాయో అవి ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ని, అటు కామెడీ ఓరియంటెడ్ ఉన్నటువంటి హ్యూమరస్ ఉన్నటువంటి డైలాగ్ రాయడంలో ఆయన ఇక లేరు అనే వార్త మాత్రం ఇటు తమిళ ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతుందని చెప్పుకోవచ్చు. అక్కడ రైట్ వెంకట్, థ్యాంక్ యూ.